మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ ఎల్కతుర్తిలో జరిగిన తీరు, హాజరైన ప్రజానికం, వచ్చిన సభికుల్లో ఉన్న ఉత్సాహం, కేసీఆర్ గారి ఉపన్యాసం, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి కారణమైంది. అందులో కేసీఆర్ గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, చేసిన ప్రకటనలు అన్నీ కూడా ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ముందుగా ఇంత గొప్పగా సభకు హాజరై ఎండలు లెక్క పెట్టకుండా కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుతూ కేసీఆర్ గారికి మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీనే మా భవిష్యత్తు అని చెప్పిన తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ సభ విజయవంతం కావడం కొరకు పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి నాయకుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ పంట పొలాలను అందించడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న వారందరికీ స్వాగతం పలికిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రజలకు కేసీఆర్ పైన ఉన్న ప్రేమకు, విశ్వాసానికి ప్రతిరూపంగా అది నిలబడింది. వాస్తవానికి మీ అందరూ కూడా చూసిండ్రు కేసీఆర్ గారి ఉపన్యాస తీరు. ఏం చెప్పారు కేసీఆర్ గారు? టీఆర్ఎస్గా పుట్టినాడు, ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ప్రారంభమై తెచ్చిన తెలంగాణను ఎట్లా ప్రజలు చేతికిస్తే అభివృద్ధి చేసిండ్రు, కేవలం ఈ సంవత్సరాల కాలంలోనే మళ్ళీ పరిస్థితులు మళ్ళీ ఎట్లా దెబ్బతింటున్నాయి, అభివృద్ధి ఎట్లా కుంటుపడుతుంది, సాధారణమైన ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతుల్లో, అర్థమయ్యే భాషలో చెప్పింది. ఇందులో ఎవరి పేరు ఏం తీసుకోలేదు, ఎవరిని ఏం మాటలనలేదు. కానీ పాపం కొంతమందికి దుఃఖం ఆగుతలేదు. అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో అనువదిలిస్తేవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నారు, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 15 నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినావు, ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు. నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో, లాగు వీక్తానన్నావో, అంగి వీక్తానన్నావో, కనుగుళ్ళు వీక్తానన్నావో, పేగులు వీక్తానన్నావో, ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు. నిన్ను పేరు ఒక్కసారన్నా తలుసుకోకపోయాని బాధపడుతుంటున్నాను. నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు లేరు, నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది. ఇవాళ మీ మాటలలో ఇక అక్కసు కనబడుతుంది. ఏం చెప్పిండు కేసీఆర్? తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్. అది చారిత్రక సత్యం. మంచిగున్న తెలంగాణను తీసుకుపోయి నిపుణులు దోషినట్టు సమైక్యాంధ్రలో పడేసింది కాంగ్రెస్. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు, మాకు అన్యాయం జరుగుతుంది, సాక్షాత్తు నెహ్రూ ముందట రాసిచ్చినవి అమలు చేస్తలేరు, ఇవి అమలు కాకపోతే మా రాష్ట్రం మాకు ఇస్తానన్నారు, మళ్ళీ మాది మాకు ఇవ్వండి అంటే 69లో వందలాది మందిని కాల్చి చంపి జైళ్ళలో పెట్టి వేలాది మందిని నాశనం చేసింది కాంగ్రెస్ తెలంగాణను. అంతేకాదు
తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ పదం మాట్లాడితే వేరు పేర్లు పెట్టి నక్సలైట్లని రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపింది కూడా కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమాన్ని చూసి ఇక్కడ చంద్రబాబు నాయుడు చేతిలో నడ్డి విరిగిపోయిన కాంగ్రెస్ కేసీఆర్తో కలిసి తప్ప అధికారంలోకి రాదు అని చెప్పి గ్రహించిన సోనియా గాంధీ ఈ రాష్ట్ర పార్టీకి సంబంధం లేకుండానే నేరుగా కేసీఆర్కి చెప్పంపి పొత్తుకు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి వచ్చి యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించి ఇస్తున్న రోజే ఇవ్వకుండా తెలంగాణ ప్రజల మద్దతుతోని టీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని కేంద్రంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు సజావుగా పరిపాలన నుండి మోసం చేసి మళ్ళీ వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణమైంది కూడా కాంగ్రెస్. అదే విషయాన్ని చెప్పింది కేసీఆర్. తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే అనే మాట. ఈ గొట్టగాళ్ళు ఎవడు లేడాయాల ఇవాళ ఇంత ఎగురు దురుకుతున్నాడు ఎవడు కూడా కాంగ్రెస్లో లేడు. ఇంకా అంతకు మించిన ద్రోహులు సమైక్యాంధ్రుల చేతుల్లో ఉన్నారు వీళ్ళు కొంతమంది ఇవాళ ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఈ బుడతలంతా. ఇదే కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసిన ఉన్నాయి. మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి, రాతలు ఉన్నాయి, ఎక్కడికి పోలే. అబద్ధాలు ఆడడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ వాస్తవాలు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. ప్రజల జ్ఞాపకం అంత తొందరగా జరిగిపోదు, తరతరాలుగా వస్తుంది. రాముడు ఎట్లు వస్తున్నాడో రావణాసురుడు కూడా వస్తూనే ఉన్నాడు చరిత్రలో అట్లాగే నిలబడి. హీరోగానే ఉంటాడు, విలన్గానే ఉంటాడు. మన పేరు ఉంది కదా అని అందరం గొప్ప అనుకోవద్దు. నీ పేరు విలన్గానే చెక్కబడుతుంది అని చెప్పి సోయి ఉండాలి. ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పాలన వచ్చి ఏం జరిగింది? మళ్ళీ సమైక్యాంధ్ర పాలనలో ఏముండెనో మళ్ళీ అవే పరిస్థితి తీసుకొచ్చారు కేవలం 16 నెలల పరిపాలనలో. ఏముండే కాంగ్రెస్ పరిపాలనలో? కాలమైన సంవత్సరం కూడా కరువే ఉండేది. బ్రహ్మాండంగా వర్షాలు పడి వాగులు వంకలు దునికిన సంవత్సరం కూడా 6 నెలలు తిరగక ముందే మళ్ళీ నీళ్ళని ఆంధ్రార్పణం, తెలంగాణ బతుకు కరువు. మనుషులకు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరగాలి. సాగునీళ్ళ సంగతి సరి. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి. 2014 ముందు ఏముండేనో మళ్ళీ ఇవాళ 24 యాసంగి చూసినాం, 25 యాసంగి. ప్రకృతి కరుణించి నీళ్ళు ఇచ్చిన వానకాలం తప్ప ప్రభుత్వాలుగా మనం చేయాల్సిన పని యాసంగిలో నీళ్ళు ఎట్టియాలి ప్రజలకన్నా సోయి లేకుండా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను కూడా కనీసం పూర్తి చేసుకోకుండా నడిపించుకోకుండా పాలన పైన సోయి లేక సంపాదన కమిషన్ల మీద సోయి తప్ప కరెంట్ ఇట్లా ఇవ్వాలి నీళ్ళు ఇట్లా ఇవ్వాలనే సోయి లేక ఉన్న వసతులను కూడా ప్రజలకు అందించలేక కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా అందించలేక లేదా ఆడ ఖర్చు పెడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ల కక్కుర్తికి ఉన్న డబ్బంతా తీసుకుపోయి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఉన్నారు. కరెంటు పాతకతే, సాగునీళ్ళు పాతకతే, మంచినీళ్ళు పాతకతే. ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా అధ్వానమైనాయి అప్పటికంటే. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని దాటి అద్భుతంగా మెయింటైన్ చేసినాం. ఇది అదని కాదు, అది సిద్దిపేట హాస్పిటల్, అది సూర్యాపేట హాస్పిటల్, అది ఖమ్మమా, అది మహబూబ్ నగరా, అది ఆదిలాబాదా, అది
ఇంకో చోటన ఇక్కడికి పోయినా అద్భుతంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ. ఇవాళ అడుగు పెడదామంటే కంపు కొడుతుంది. నేననేది కాదు కదా, ప్రజలు కదా, అందులో పోయే ప్రజల సంఖ్యను బట్టి తెలుస్తుంది కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి, 28% నుంచి 78% తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు 40% పడిపోయినాయి 7 నెలలు తిరగక ముందే. అంతమంది ప్రజలు ప్రైవేట్ దవాఖానలో పోయి మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణ 1000 స్కూళ్ళు ప్రారంభించి బ్రహ్మాండంగా నడిపిస్తే ఒక్క పిల్లవాడికి జ్వరం కూడా రాకుండా గురుకుల పాఠశాలలు ఒక్క ఏడాదిలో 90 మంది పిల్లల్ని చంపి దుర్మార్గంగా మిమ్మల్ని నమ్మి, మీ ప్రభుత్వాన్ని నమ్మి, మా బిడ్డలాడ రక్షణ ఉంటుంది మంచిగుంటారు అని చెప్పి మేము కూలనాలో చేసుకొని బతుకుతున్నాం, మా పిల్లలైనా అక్కడ మంచుకుంటారు అని చెప్పి అక్కడ పెట్టేస్తే 90 మంది పిల్లల్ని చంపిన దుర్మార్గం మీ ప్రభుత్వానికి. సిగ్గుండక్కర్లే మాట్లాడడానికి. ఏ అక్షరం అబద్ధం చెప్పిండు కేసీఆర్? ఏ అక్షరం తప్పు మాట్లాడిండు? ఏడ కాని మాట మాట్లాడండి, ఏడ అసత్యమైన ఆరోపణ చేసిండు? అక్కసు మీది. సభ సక్సెస్ అయిందని, ప్రజలు కేసీఆర్ వెంట వెళ్ళిపోతున్న సంగతి ప్రపంచానికి తెలిసిందని, కేసీఆర్ నువ్వే రావాలని ప్రజలు అడుగుతున్నారనే సంగతి ప్రపంచానికి తెలిసిందని మరోసారి మీ పునాది కదిలిపోయిందన్న అక్కసు మీది. కేసీఆర్కి ఏం అక్కసు? ఇంకేముంటుంది కేసీఆర్కి అక్కసు? ప్రతిపక్షంగా బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఏ పాత్ర ఇచ్చిండ్రో ఆ పాత్రను 100కు 100% ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు మీ వెంట నడుస్తాం, కొట్లాడండి అని ప్రజలు బలం ఇచ్చిర్రు, ధైర్యం ఇచ్చిండ్రు. చివరికి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణ మీరైతేనే బాగు చేయగలుగుతారు అని చేతికిస్తే ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చి అన్ని రంగాలను దేశంలో నెంబర్ 1 చేసుకోవచ్చు. ఏది అబద్ధం? రాదన్న కరెంటును పోదన్న స్థితికి తీసుకొచ్చినమాట అబద్ధమా? తెచ్చిన కరెంటును మళ్ళీ వాళ్ళు ఆగం చేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితికి మీరు తీసుకొచ్చింది అబద్ధమా? నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి పంజాబ్ను దాటింది నిజం కాదా? ఇవాళ సంవత్సరాల కాలంగా ఇప్పటి వరకు కూడా ఎన్ని కొన్నమో చెప్పలేని మీ చేతగాని మీ అసమర్థత బయట పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓ లెసలెస కోతలు వస్తున్నాడు ఉత్తమ కుమార్ రెడ్డి. ఉత్తమ కుమార్ రెడ్డివి కావు, నువ్వు ఉత్తర కుమార్ రెడ్డివే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటున్నావు. నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు. ఒక్కసారి లెక్క చెప్పు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. నువ్వు వచ్చిన తర్వాత 24 యాసంగిలో ఎంత కొన్నావు, 25 వానకాలం ఎంత పంట కొన్నావు, ఇప్పుడు 25 యాసంగిలో ఎంత కొన్నావు ఇప్పటి వరకు? నిన్న సిగ్గులే కూడా మాట్లాడుతున్నారు నల్లగొండల. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం, కొంచెమన్నా ఉండాలి సిగ్గు శరం మాట్లాడేటప్పుడు. మూసేసే పరిస్థితి వస్తుంటే ప్రారంభిస్తావు. మేలకు వచ్చినాం, ఎన్ని కొన్నవో ఇప్పటికి ఒక్కరోజు చెప్పినవా? నీకు దమ్ముందా? ఓ పనికిమాలిన లెక్క, మేము ఆనాడు వండించిన లెక్క ఇవాళ చెప్పుకుంటే 1,53,00,000 వచ్చింది, 127 లక్షలు వచ్చింది. యాడికెళ్ళి ఇచ్చినావు లెక్క చెప్పు బిడ్డ. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ, ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా? రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఒక్క రివ్యూ చూపిస్తారా? ఇప్పటి వరకు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు? మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి?
ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు, నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు, దమ్ముంటే లెక్క చెప్పమండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి? ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగాండ్లు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఒడ్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం వరకు ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. గవి మాట్లాడు, కేసీఆర్ మీద ఏడుపు కాదు. ఏడాది అర్థం అవుతుంది, ఒక్క ఫలితం వేయలేకపోయినావు. నీ చేదగంతనాన్ని, మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారు? దేనికి అక్కసు కేసీఆర్కు? ఒక మాట కూడా అనలే కదా మిమ్మల్ని. అక్కసు ఉంటే తెల్లారు అనేటోడు. ఏడాది అర్థం టైం ఇచ్చి రాసి ఉంటేలారా మీకు అని చెప్పిండు. ఏమన్నాడు? ఆ పదం కూడా అనలే, గౌరవంగానే అన్నాడు. నేనంటున్నా ఇప్పుడు ఆ పదం. కానీ ఎవడైనా కాస్త విజ్ఞతనుడు 6 నెలల సమయం ఇస్తాడు, నిజమే. కానీ మీరు శుంఠలు కాబట్టి ఏడాది ఇచ్చిండు కేసీఆర్. ఆయన స్థాయి అటువంటిది కాబట్టి ఏడాది అర్థం ఇచ్చిండు టైం మీకు. ఈయన ఏందో చాలా విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు. ఏడాది అర్థం పట్టింది నేను సర్దుకోవడానికి, లంక బిందులని తోముకోవడానికి. లంక బిందులు అనుకొని వచ్చిన దొరకలేదు కానీ వెతుక్కున్నా, ఏ పంచలు ఏందో చేస్తా. ఏడిది చేసేది నువ్వు అయిపోయింది, తేలిపోయింది నీ చక్కదనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ప్రజలు వేరే భాషలో మాట్లాడుతున్నారు, నీకు సరిపోయే భాష ఉంది నాకాడ, కానీ బాగుండదు. మా సార్ అప్పుడప్పుడు వద్దంటుంటాడు, భాష మారినకు ఇట్లనే ఉంటుంది, మన భాష తిరిగినని చెప్పి. ఏడాది అర్థమైన ఇంకా కూడా ఫలితం కనబడకపోతే ఏమంటారు ప్రజలు? గా పరిస్థితి ఉంది మీ చక్కదనానికి. ఇంకా మీదేందో మీరు ఏడవక కేసీఆర్ గురించి, సభ గురించి. నిజమే, మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయింది మొన్న. ఈ పక్కకే వచ్చిండు, ఈడ కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు. ఆయన మాట్లాడిపోయిండు. ఏ ఉపన్యాసం ఇచ్చిండ్రో ఒక్కరని చెప్తారా? మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు. ఈ పదం వాడినని మీ దాంట్లో ఒక్కరని చెప్పి చూద్దాం. మాకైతే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు. కానీ అంటే ఏంది? మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలోకి వస్తే పక్కన ఉన్న మాదాపురంకే తెలుస్తలేదు. ఏం మాట్లాడి వాడు పట్టించుకోవట్లేడు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూస్తున్నారు మీరందరూ. మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు. అక్కస్ మీది. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మౌనంగా ఉన్నా, కేసీఆర్. పిల్లల్ని పంపినా అంటున్నాడు ఆయన. అవును, ఏ ఆటలైనా అవతల టీం బలహీనంగా ఉందంటే జూనియర్లనే పంపుతారు. క్రికెట్ ఆడుతారు, చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు కూడా ఐపీఎల్ చూస్తారు కదా రోజు. అవతల టీం జర పనికిమాల టీం ఉంది అన్నప్పుడు మన దాంట్లో ఉన్న కూడా గట్టిని పక్కన పెట్టి మామూలుని పంపుతారు, కొత్తని ప్రయోగం చేయడానికి పంపుతారు. కేసీఆర్ కూడా గట్టినే పంపించడం మమ్మల్ని. మీరు సరిపోతారు పోరి, నేనెందుకని పిల్లలే పంపిండు. పిల్లలే పీకలేకపోతున్నారు, పిల్లలే ఎదుర్కోలేకపోతున్నారు. సభలో పిల్లలు ఉంటేనే మీకు తట్టుకుంటట్లేరు. కేసీఆర్ కావాలా మరి మీకు? ఇంకా వస్తాడు, ఏ సమయానికి ఎట్లా రావాలనో అట్లే వస్తాడు కేసీఆర్. ఇక రుణమాఫీ మేమంతా చెప్పింది చేసినాం, అన్ని అమలు చేసినాం. కొంచెం సిగ్గానే ఉండాలి మాట్లాడడానికి. రుణమాఫీ గురించి మీరు మాట్లాడింది ఏంటి అయ్యాలా? మొట్టమొదటి రోజు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో బట్టి విక్రమార్క పెట్టినాడు మీటింగు. 49,600 కోట్లు మీరు చెప్పింది.
రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కసారి జాగ్రత్త వినండి. మొదటి రోజు చెప్పింది 49,600 కోట్లు, 4 రోజులకే 31,000 కోట్లకు తెచ్చారు. మొదటిది 49,500 కోట్లు, మళ్ళీ వారం తిరగక ముందే 31,000 తెచ్చారు. ఇదేంటంటే కాదు రైతులే తీసుకున్నారు, కానీ అవి వేరే తీసుకున్నారు. రైతు తీసుకుంటే ఏంది? రైతు తీసుకునేది రైతు అప్పే కదా. మీరు రైతులకు రుణమాఫీ అని చెప్పారు కదా, మీ జీవోలోనే ఉంది కదా, నీ జీవోలోనే చాలా స్పష్టంగా ఇచ్చినావు. ₹2,00,000 వరకు ప్రతి రైతుకు. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు ₹2,00,000 వరకు రుణమాఫీ జీవోలో ఇచ్చింది. తెలంగాణలో 2,00,000 వరకు భూమి కలిగి ఉన్న ప్రతి రైతుకు 2,00,000 వరకు రుణమాఫీ. దీని ప్రకారమే 49,500 కోట్లు వచ్చింది. జీవో మీరిచ్చింది 15/7/24 మీరిచ్చిన జీవోనే. రైతు ఏదో పేరు మీద తీసుకోండి, బంగారం పెట్టే తీసుకోవచ్చు, కాగితాలు సరిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ గొప్ప రెవెన్యూ వ్యవస్థ అట్లా ఏడ్చింది కాబట్టి బంగారం పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు, మార్టగేజ్ కూడా చేయొచ్చు. అది లెక్కకు రాదట, తీసేసినావు. పోనీ 31,000 కోట్లు నువ్వే చెప్పినావు. ఇంతకుముందు 31,000 చెప్పినావు నువ్వే. క్యాబినెట్ లెక్క తెలిసిన అప్పులు 31,000 కోట్లు అని చెప్పినావు. ఓకే, ఆ తర్వాత ఏం చేసినావు? మళ్ళీ బడ్జెట్ కాడికి వచ్చేసరికి 26,000 కోట్లు చేసినావు. బడ్జెట్లో 26,000 కోట్ల కేటాయింపు. ఓకే, నీ లెక్కే. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? 3 విడుదలలో నువ్వు విడుదల చేసినా అని చెప్పిన డబ్బు 17,933 కోట్లు నువ్వు చెప్పింది. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? 21,000 కోట్లు అప్పుడే మాఫీ చేసినాం. చివరికి ఏం చెప్పాను మొన్న? మొత్తం రుణమాఫీ అయిపోయింది. ఎవడు చూసినా మొత్తం రుణమాఫీ అయిపోయిందని మాట్లాడుతున్నాడు. సిగ్గు మీకుండాలి. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు, లజ్జ తప్పిన మాటలు మాట్లాడుతుంది మీరు. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మాట మార్చిన ఏదో ఎవడు లేడు ఈ ప్రపంచంలో, మీరు తప్ప. ఒకే సంవత్సరంలో గిన్ని అబద్ధాలు. దీనికి ఎంతమంది దేవుళ్ళ మీద ఓట్లు, ఎంతమంది దేవుళ్ళ మీద ఓట్లు పెట్టారు దీనికి, ఈ మాత్రం గొప్ప పనికి? దానికి కేసీఆర్ గిది అడిగితే అక్కసారి నాడు అడిగిండు రైతుల్ని, అయిందా మీకు చెప్పినట్టు చేసిందా లేదా చేయని వాళ్ళు చేయలేపమన్నాడు. అందులో అక్కసేముంది? అర్థమైపోయి గిన్నె. మీ అబద్ధాల పరిపాలన ఇక్కడ అర్థమైపోయింది కదా. ఎక్కడ పడితే వాడు, ఎవడు పడితే వాడు లాగులు దడుపుకొని సభను చూసిన తర్వాత మీకు పిచ్చిలేసి మీరు మెంటలీ మాట్లాడుతున్నారు. కేసీఆర్ మంచి నింపాదిగా నిబ్బరంగా ప్రజలకు ఏం చెప్పాలనో, ఆ సందర్భం ఎటువంటిదో దానికి తగ్గట్టుగా హుందాగా చెప్పండి. మా బాధ్యత ప్రజల తరఫున అడగటం, ప్రజల తరఫున కొట్లాడటం మా బాధ్యత. ప్రతిపక్షంగా 100% మా బాధ్యత నిర్వర్తించాలి. చెప్పింది ఒకటి అమలు చేయకపోగా కొత్త సమస్యలు తెచ్చి ఈ పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఉన్న ఇండుగుల కొట్టి ప్రజల భూములు లాక్కొని చివరికి యూనివర్సిటీల భూములు కూడా అమ్ముకోదొబ్బుతాం. నిజమే, ఒక్కొక్క ఆయన సలహాలు ఇస్తుండే కదా మీకు. 350 ఎకరాలే చాలు యూనివర్సిటీకి, ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా 500 ఎకరాలు కూడా దాటలేదు. అమ్మని మరి ఉస్మానియాలో కూడా ఎక్కువ ఉన్నట్టుంది భూమి, 1300-1400 ఎకరాలు ఉన్నట్టుంది. అమ్ముతారా ఓ మూల?
గదే కదా అడిగింది కేసీఆర్. ప్రభుత్వానికి అమ్ముకునే హక్కు ఉంది అవసరమైనప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు. కానీ దానికి విజ్ఞత ఉండాలి, దానికి పద్ధతి ఉండాలి. అవతల విద్యార్థులు అడుగుతున్నారు, ఇది మాదనే భావన వాళ్ళకు ఉంది. కనీసం వాళ్ళతో మాట్లాడాలి, చర్చ చేయాలి. ఏదో మాకు పోలీసు ఉంది, ఏముంటుంది మీ బొంద పోలీసు ఎంతకాలం కాపాడుతుంది? ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు మొదలైతే చూడండి, పోలీసులు అడ్డం పెట్టుకొని రాజ్యం చేస్తాడు ఎవడన్నా? పోలీసులు సమాజంలో ఏమో నేరం జరిగితే గాఢ పని చేస్తారు, కేసులు చేస్తారు, విచారణలు చేస్తారు, కోర్టులు హాజరు చేస్తారు. మేము ఎందుకు పేసినాం, ఊడవికినాం, మానండి. ఇప్పుడు కూడా మానండి, ఇప్పటికైనా కేసీఆర్ మీద ఏడుపు మాని, కేసీఆర్ మీద మాట్లాడడం మాని, బుద్ధి తెచ్చుకొని ఏదైనా కొద్దిగా పనికొచ్చే పని ఉంటే చేయండి. లేకపోతే తప్పైంది, మాకు తెలియక మాట ఇచ్చినాం అని తెలంగాణ ప్రజలకు కాలు పట్టుకోండి, చెంపలేసుకొని తెలియకనే ఇచ్చినాం హామీలు, లంక మీదలు ఉన్నాయనుకున్నాం తెలియక. ఆ మాట మాట్లాడడానికే సిగ్గుండాలి కొంచెమన్నా. వేరే దేశాలు అనేది ఉరిదీస్తారు ఇటువంటి మాటలు మాట్లాడితే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎంతో తెలియకుండా ఏ పార్టీ కూడా హామీలు ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలు తెలియకుండా కేంద్రంలో పరిపాలన చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం వ్యయం తెలియకుండా ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలు ఇవ్వకూడదు. కేసీఆర్ తెలియకనే చెప్పలే అట్లా. మీరు ఇంత పోజులు కొడితే 2014లోనే లక్షలోపు రుణమాఫీ అంటేనే 17,500 కోట్లు లెక్క మాకు వచ్చింది. 17,500 కోట్లు చేసినాం, విడుదల వరకు చేసినాం మేము. 2014లోనే లక్షలోపు రుణము 17,500 కోట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి, అవ్వాలనే 26 లక్షల మంది రైతులు ఉంటే లక్షలోపు ఉన్నోళ్ళు 2 లక్షల లోపు రుణం ఎంత పెరగాలి? 2 పైన పెరగాలి. మామూలు లెక్కేసుకున్నా, సాధారణమైన లెక్కేసుకున్నా ఈ లెక్క చాలు. ఊళ్ళలో ఏమంటాం మనం దీన్ని? ఎంపీ గారు, ఊళ్ళలో ఏ లెక్క అంటారు దీన్ని? గొల్ల లెక్క. ఊళ్ళలో గా లెక్క అనుకుంటే కూడా లక్షది 2 లక్షలు సరే 34,000 కోట్ల అది దాటి, పైగా ఈయన ఉరుకురి తెచ్చుకోవాలి, అర్జెంట్ తెచ్చుకోండి, మళ్ళీ నేను ఎల్లుండి వస్తున్నా అంటే ఇంకెక్కువ మంది పోయింది ఆశపడి. దాంతోనే 49,000 కోట్లు అయింది. 49,000 కోట్లు దాంతోనే అయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో వ్యవసాయం మీద తీసుకున్న అనేక చర్యలతోని ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇస్తే, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేస్తే, మొత్తం కరీంనగర్లో కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి మా సూర్యాపేట చివరి దాకా నీళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా సాగు పెరిగింది. రైతాంగం ఇంకా ఎక్కువ మంది కూడా లోన్లు తెచ్చుకున్నారు. 49,500 అనేది కరెక్ట్ లెక్క. వాస్తవానికి కేసీఆర్ ఇచ్చిన రుణం రైతు బందే 15,000 కోట్లు దాటే 15,500 కోట్ల. ఈ నువ్వు ఇచ్చింది ఏంది, నువ్వు ఇచ్చింది ఏంది? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును బంద్ చేసినావు. గా పైసలనే తీసుకొచ్చి నువ్వు మా పేరు మీద ఇచ్చినావు. ఇచ్చిన 12,500 కోట్లు అందులో కూడా మళ్ళీ అందులో సగం కమిషన్లకే ఇచ్చుకున్నావు బయట. ఎందుకు కాళేశ్వరం ప్రారంభం చేస్తలేరు? కేవలం కరెంటు బిల్లులకు భయపడి. కాళేశ్వరం లిఫ్ట్ లాంచ్ చేస్తే కరెంటు కొనాలి, కరెంటు కొంటే కమిషన్ రావు. పైసలు లేవు అనే ఏడుపు లంగా ఏడుపు. పైసలు ఎందుకు లేవు? 2.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, 1,50,000 కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్లు వచ్చింది నీ చేతికి, ఏం చేసినావు? కేవలం అప్పు కట్టింది, పాత అప్పులకు బకాయిలకు కట్టింది 60,000 కోట్లు. ఏం చేసినావు మిగతా డబ్బులు?
వృద్ధులకు పెన్షన్ పెంచితే కమిషన్ రాదు, మహిళలకు 2500 మంత్లకి నెలకి ఇస్తే కమిషన్ రాదు, కరెంటు కొని 24 గంటలు కడుపు నిండా కరెంట్ ఇస్తే కాళేశ్వరం పంపులు ఆన్ చేసి కలగుర్తి లిఫ్ట్ ఆన్ చేసేసి రైతులకు నీళ్ళు ఇస్తే అందులో కమిషన్ రాదు. కాబట్టి ఇక్కడ ఇయ్యం. ఉద్యోగస్తుల జీతాలు ఇస్తే డిఎల్ ఇస్తే కమిషన్ రావు, కాబట్టి అక్కడ ఇయ్యం. అక్కడ ప్రజలకు అక్కడ పైసలు లేవు అని దొంగేడి పేడిస్తాం. కానీ కమిషన్లు ఇచ్చేటోళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా పైసలు ఇస్తాం కాంట్రాక్టర్లకి. ఇగో ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం. ఇది అడిగినందుకు మీకు అక్కసు వస్తుంది. ఇది తప్ప ఇంట్లో వేరే ఏం లేదు. అవును నిజమే, మాట్లాడితే 1,00,00,000 కోట్లు తిన్నారు, 10 ఏళ్ళలో తిన్నారు. ఆఫ్టర్ ఆల్ మేము ఏలింది ఒక చిన్న ప్రాంతం భారతదేశంలో, ఒక 10 ఏళ్ళు. మరి ఈ దేశాన్ని 50 ఏళ్ళు వెళ్తే మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నట్టురా? ఎన్ని లక్షల కోట్లు తింటున్నట్టు? ఎన్ని లక్షల కోట్లు తిన్నట్టు మీరు? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించారు. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను మీరే పరిపాలించారు చాలా సంవత్సరాలు. ఒకడొకడు మరి మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నారు? దాందేనా మరి మొన్న ఈడీ నోటీసులు ఇచ్చింది మీ సోనియమ్మకి మీ రాహుల్కి? మేము అనకనా? మాకు రాకనా లెక్కలు? మీలాగా సోయి లేకుండా మాట్లాడం మేము. పరిపాలన చేతికి ఇస్తే చేతగాక ఎవడో ఇంట చేతగాను పోయి బయట ఇంటి పోయి ఇంటి మీద రాళ్ళేసుకున్నట్టు చేతగాని రెండమాట మాట్లాడుతున్నారు. మునగాన్లో మాకు బాగా అనుభవం ఉంది. అప్పుడే అడిగినరు, అరే గిన్ని చెప్తారేందా మీరు? భారతదేశం బడ్జెట్ మొత్తం తెచ్చి మీ రాష్ట్రానికి ఇచ్చినా సరిపోదు, గిన్ని హామీలు ఎట్లు ఇస్తున్నారు 420 అంటే చాలా గొప్పగా చెప్పిండు ఇంత పెద్దగా ఆర్థిక మంత్రి. ఓయ్ కేసీఆర్కి తెలివి లేదు, కేసీఆర్కి అనుభవం లేదు. 10 ఏళ్ళే కదా ఆయన, ఇప్పుడు మొన్ననే కదా వచ్చింది. మేము 125 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉన్నాం, మేమే పరిపాలన చేసినాం, ఎక్కడున్నాయో మాకు తెలుసు. ఆ పైసలు మేము సంపాదించుకొస్తాం, మేము కడుపు కట్టుకుంటాం. కడుపు కట్టుకున్నారు, ఇంత పెద్దగా ఏనుగు గొంతులు చేసినట్టు చేసుకొని తినుకుంటా ఒకడొకడు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని 15,000 కోట్లు మీరు తిని దొంగలాగా పందికొక్కులాగా బొక్కి మేము వచ్చినాడు మీరు ఇచ్చింది 60,000 కోట్ల ఆదాయం మీ రాష్ట్రానికి, 80,000 కోట్ల అప్పుతో ఇచ్చారు, 300 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఆదాయం 2.5 లక్షల కోట్లకు పెంచిండు. కేసీఆర్ తింటే పెరుగుద్దా తగ్గుద్దా? మీరు దొంగలు తిన్నారు అని సాక్ష్యం వచ్చింది. ఏంది? కేసీఆర్ సంవత్సరానికి ఇచ్చిపోయిన ఆదాయాన్ని 15,000 కోట్లు మీరు తగ్గించారు. ఇప్పుడు యాడిపోతుంది అది? మీ జేబులలో నింపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఇసుక రూపంలో రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన ఆదాయం రానియకుండా ఇసుక మాఫియాలాగా తయారై ఇసుకలో వచ్చే ఆదాయం తగ్గించారు. ఎక్సైజ్ నుంచి రావాల్సిన ఆదాయం 0 దందాలు మొదలుపెట్టి మీ దొంగలు ఆడ తగ్గించారు, మీరు తింటున్నారు. దాంతో 15,000 కోట్ల రెవెన్యూ రాష్ట్ర ప్రజలకు రావాల్సింది న్యాయంగా మీరు తిన్నారు. దొంగలు మీరు. ఈ రాష్ట్ర ఖజానా రావాల్సిన పైసలు బొక్కుతున్నది మీరు. వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఇవన్నీ చూసిండ్రు, ఇవన్నీ అర్థమైనాయి కాబట్టే ప్రజలకి అగో నిన్న ఎలకతుర్తి కదిలిండ్రు లక్షలాదిగా. కేసీఆర్ అడిగిన ప్రతి మాటకు సమాధానం చెప్పి కింద నుంచి స్పందన చూపించారు. ఇప్పటికైనా ముద్దు తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడడం మొదలుపెట్టండి. ఇంకా ఇట్లనే మాట్లాడతాం, కేసీఆర్ మీద నోటుకొచ్చేట్టు మాట్లాడతాం, అవాకులు చెవాకులు పేల్తామంటే సహించేది ఉండదు. తెలంగాణ ప్రజలు సహించరు మొట్టమొదలు. ఇప్పటికైనా కాంగ్రెస్ కళ్ళు తెరిస్తే మంచిది అని చెప్పి ఇటువంటి చెత్త మాటలు మాట్లాడడం బంద్ చేయాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇయ్యని ఇటువంటి చాలా ఇచ్చారు ఇంతకుముందు, ఇయ్యని తేలుద్దాం దాని సంగతి కూడా.
కానీ మేము ఛాలెంజ్ చేసినాం. ఇవాళ మా చేతికి అప్పచెప్పినా కాళేశ్వరంతో నీళ్లు చక్కగా నీ నియోజకవర్గానికి కూడా తెస్తామని చెప్పినాం. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేసీఆర్కి అప్పచెప్పురి సున్నీళ్ళ అన్నారంతో సహా ప్రతి బ్యారేజ్ నింపుతాం, మేడిగడ్డ లిఫ్ట్ ఆన్ చేసి నడిపిస్తామని చెప్పినాం. చూద్దాం తేని ఏం తెస్తాడు. అది ఎన్డీఎస్ఏ నివేదిక కాదు, మేము చాలా స్పష్టంగా చెప్పినాం ఎన్డీఏ నివేదిక. ఎన్డీఏలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కూడా కలిసింది, అంతేం లేదు అదనంగా. ఓట్లు ఉన్నాయా ఇప్పుడు ఓట్లు ఉన్నాయా? ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీగా కానీ బీఆర్ఎస్ పార్టీగా కానీ ఎన్నడూ కూడా ఎన్కౌంటర్లను ప్రోత్సహించలేదు. చాలా స్పష్టంగా చెప్పినాం. ఒక్క ఎన్కౌంటర్ జరగడానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో. చట్ట ప్రకారమే ఎవరికైనా చర్యలు ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా ఎవరిని ప్రవర్తిస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి తప్ప ఎక్కడ కూడా అటువంటి చేయొద్దు, పోలీస్ హింస ఉండకూడదని చెప్పినాం. ఒక్కటంటే ఒక అక్రమ కేసు జరగలే తెలంగాణ ఉన్న రోజులు. లేనియే దుమ్మెత్తిపోసి మాట్లాడిన మా మీద ఉంటే ఆగునా? మా పాలసీ అది. ఒక మానవీయ కోణంలో చెప్పిండ్రు కేసీఆర్ గారు. ప్రభుత్వం అంతా నిస్సిగ్గుగా ప్రకటించి కరగుట్టల చుట్టూ 11,000 మందిని మోహరించడం, మేము చంపేయడానికి పోతున్నాం ప్రకటించారు. కాబట్టి ఇది దుర్మార్గం, ఇది పద్ధతి కాదు. ఎవరో ఒక నక్సలైట్ ఉండే పేరు మీద 100 మందిని ఊచకోత వస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిండు. ఎస్ దమ్ము ధైర్యం ఉన్నాడు కాబట్టి చెప్పిండు. ఎందుకు మరి అదే ఓట్ల కొరకు అయితే మరి మీకు రావా ఓట్లు? మరి మీరే చేయరు అది రా పని. అసలు ఓట్ల కొరకు దుర్మార్గంగా ప్రవర్తించే పార్టీ బీజేపీ కదా ఈ దేశంలో. రాత్రి ప్రభుత్వాన్ని మార్చే పార్టీ కదా. ఓట్లు అట్లనే వస్తాయి అనుకుంటే మరి మీరే చేస్తే ఏమైంది? కేసీఆర్ ఎప్పుడు కూడా మానవీయ కోణంలో చేసిండ్రు. జరుగుతుంది అన్యాయం కాబట్టి చెప్పిండు ఆ మాట. ఇట్లా 100,000 మందిని తీసుకుపోయి నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది సరైనది కాదు, ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి అవును చెప్పిండు. దట్ ఈస్ కేసీఆర్. పసేలేని ఎందుకు అంతగానో ఒకటే మాట్లాడుతున్నావు? మళ్ళీ అది కూడా బహిరంగ మాట్లాడే దమ్ము లేక చాటుగా దమ్ముంటే మరి మాట్లాడు, మైక్ ముందే మాట్లాడారు. అది ఇప్పుడు మేము మాట్లాడినట్టు కేసీఆర్ మైక్ ముందే మాట్లాడిండు. చాటుగా చిట్చాట్ చేసిందా? అందులోనే కనబడేది. దమ్ముందో లేదా గనలే కనబడేది. నువ్వు దొంగతనంగానే మాట్లాడుతున్నావు అని అంటే, గుసగుస మాట్లాడుతున్నావు అంటేనే నీ మంత్రులు ఒకటే అరుస్తున్నారు, సాగుకేకలు పెడుతున్నారు అంటే దాని అర్థమైంది. సింపుల్ అండి. రాహుల్ గాంధీ వచ్చిండు పోయిండు, ఒకడు చూడలే, ఏం మాట్లాడింది ఒకటి వినలే, ఆసక్తి కూడా లేదు. నిజంగా నువ్వు మనసు మీద చేసుకొని చెప్పు. నువ్వు ఒక అక్షరం గుర్తుందా ఇప్పుడు? రాహుల్ గాంధీ వచ్చి ఏం మాట్లాడుకుంటే చదివినావు నువ్వేమన్నా? నేను చదవలే, నువ్వు చదవలేదు. అంతో ఇంతో యాక్టివ్ ఉండేటోళ్ళం మనం ఇక్కడ రాష్ట్రంలో హైదరాబాద్లో. ఇక మనమే ఇల్లు పట్టించుకోలేదు. మరి అదే కేసీఆర్ గురించి పట్టించుకుంటాం. మేము రాహుల్ గాంధీ ఉపన్యాసం మేము ఎవరు మాట్లాడినా? ఎవరు మాట్లాడలేదు కదా. అసలు వినదే ఇష్టం లేకుంటే మాకు పట్టించుకోలేదు. గంత పనికి మళ్ళీ వినాలి. అక్కడనే కేసీఆర్ ఏందో అర్థమైంది, కేసీఆర్ సభ ఏందో, కేసీఆర్ పస ఏందో అర్థమైంది. చీ దాని మీద మాట్లాడితే పాపం మా ప్రజలు వేరే మాట్లాడుతున్నారు. నేను అనను కానీ, అట్లాంటి వ్యక్తిగతమైన అనను కానీ, మొన్న కేఆర్ఎంబి నివేదిక చెప్పింది కదా, నీ ఇజ్జత్ తీసింది కదా, నీ బట్టలు ఇప్పింది కదా. ఈ సంవత్సరం వచ్చిన నీళ్ళల్లో 1000 టీఎంసీల నీళ్ళు వస్తే నీ తెలంగాణ వాటా 350 టీఎంసీలు. నీ చేతగాలే దద్దమ్మ 220 వాడుకున్నావు, మిగతా 130 ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తీసుకుపోయిండు అని మేము 3 నెలల నుంచి మేము మొత్తుకున్నాం. కేసీఆర్ గారే ఫస్ట్ చెప్పిండు, మన నీళ్ళు పోతున్నాయి, దోసుకుపోతున్నాడు అవతల చంద్రబాబు చూడండి అని చెప్పి మొత్తుకున్నాం. మేము మాట్లాడినాక ఉత్తరం పెట్టినావు నీ తెలివిలేని ముఖానికి. ఇంకా ఇవాళ కేసీఆర్ సంతకం పెట్టిండు, నీ బుండ పెట్టిండు. కేసీఆర్ సంతకం పెట్టే కూడా తెచ్చే దమ్ములేదు, వాడే దమ్ములేదు నీకు. వచ్చిన నీ కండ్ల ముందట నీళ్ళు పోతుంటే సోయిందా నీకేమన్నా? 34% అనుకుందాం కాసేపటికి. వచ్చిన 34% వాడే దమ్ము కూడా లేకపోయి 22% వాడినావు నువ్వు. మీరు ఇంత రండలు అని చెప్పి కేఆర్ఎంబి చెప్పింది. ఇది రాలేదా సిగ్గుంటే? ఇంకా మళ్ళీ దాని మీద మాట్లాడతావు, మూసుకొని కూర్చోవాలి. కానీ వాస్తవానికి ఇంకా అటువంటి వాళ్ళు మంత్రులు అయిన వీళ్ళు ఏం చెప్పాలి వీళ్ళకి? ఇక నేను అనలే కదా సైతులు, మీరు అనేది కదా, కేఆర్ఎంబి చెప్పిందే కదా, మీ అన్ని ఛానల్లో వచ్చింది, పత్రికల్లో వచ్చింది కదా. ఈ సంవత్సరం 1050 టీఎంసీలు వస్తే మీ వాట 315 అయితే 350 అయితే 220 వాడింది, 136 దోసుకపోయారు అవతల. చుక్క లేకుండా పోతున్నాయి, సిగ్గులేదు మీకు.
సోయలేకుంటున్నారా మీరు అని కేఆర్ఎంఏ చెప్పింది, వీళ్ళకే చెప్పింది, ఇదే మంత్రి. ఇక ఇవాళ కూడా నేను అజ్ఞా అబద్ధం మాట్లాడతా, నువ్వు కళ్ళు మూసుకొని ప్రపంచం కుట్టిదని కుట్టి ఎట్లా? ఇప్పుడు అది కూడా మేమే చేసినాం. ఏందా ఏడాది కింద మేము అడ్డు పెట్టిపోయినా ఇప్పుడు ఇలా బయటకు వచ్చిందా? ఇక నీకు ఎన్నిసార్లు తిట్టిపిస్తారు భయ్, ఈ సిగ్గులేని సోయలేని వాళ్ళను. పవర్ ప్లాంట్ ఆపుతానని అవును కోమటిరెడ్డి అన్నాడు అప్పుడు, నడపనియమని కోమటిరెడ్డి ఇక్కడ పెట్టిండా, మరి బట్టిని బదనం చేయడానికి కోమటిరెడ్డి ఇక్కడ పెట్టిండా అయింది. అది ఈ చిల్లర మాటలు బంద్ చేయాలి. నీకు నడపడానికి కాదు భయ్, నేను బస్సు నీ చేతికి ఇస్తుని, నేను దిగిపోతే నీ బస్సు నువ్వు తీసుకుపోతే కొంత దూరం, నువ్వు మళ్ళీ నీ బస్సు నీకు నడపరాక నువ్వు దేనికో బుద్ధి ఇది కేసీఆర్ చేసిపోయిండు. ప్రతిదానికి నీ చేతగంతనాన్ని బయట పెట్టుకోవడానికి ప్రతిదానికి కేసీఆర్ చేసిపోయిండు. స్కూల్ పిల్లగాడు చనిపోతే కేసీఆర్ చేసిపోయిండు. ఇవాళ గది ఎందుకు తగలబడితే కూడా ఇవాళ అదే కేసీఆర్ చేసిపోయిండు. మరి అన్నిటికీ కేసీఆర్ మొగోడు, మీరెందుకు రండాలు తీసుకోరు ప్రభుత్వం? మరి లక్ష్మణ్ వేసావు నేను మాట్లాడిచ్చిండా మోడీ? లక్ష్మణ్ నువ్వు వేసావన్నా మోడీ మాట్లాడిచ్చిండా? మోడీ ఉన్న సభలో లక్ష్మణ్ మాట్లాడి మీరు ఎప్పుడు నేనరా? ఏ చిల్లర ఇప్పుడు వాళ్ళ స్థాయిని తెలియజేస్తాయి ఇటువంటి చిల్లర మాటలన్నీ, వాళ్ళ స్థాయిని తెలియజేస్తాయి. సభ కేసీఆర్ వస్తాడని ప్రజలందరూ వచ్చారు, కేసీఆర్కే చూస్తుండ్రు. లక్ష్మణ్ వచ్చి మాట్లాడితే చూస్తారా ప్రజలు? ఎందుకు మాట్లాడాలి? అన్ని ఇజ్జ తీసుకునే మాటలు, గాలి తీసుకునే మాటలు. సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి, ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది అంత తోని సభ పెట్టినా చాలు, గంత మందితో పెట్టినా చాలు వాళ్ళ సభల మొక్కలకి. ఎవరు చూసి వస్తారట, ఎవరు పేరు పెడతారట, ఎవరు చూసి వస్తారట, ఎవరు ముఖ్య అతిథి దానికి? మా లెక్కనే ఒక్కరినే మాట్లాడి పంపేమని ఎవడో ఒక్క సభ పెట్టి ఏడ మండలంలో పెడతారా, ఒక గ్రామంలో పెడతారా, మా లెక్క ఒక్క నాయకుడినే మాట్లాడి పంపించాము, దీనికి పలానే ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరితో మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలను చెప్పుకుంటా. నేను కూడా ఆ సభకు వచ్చి దండం పెట్టి వస్తా. ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చిల్లర మాటలు, చిల్లర చేష్టాలు? కేసీఆర్ సభలతో పోల్చుకునే దమ్మ, ఇవన్నీ పిల్లకాకులు ఏదేదో మాట్లాడుతుంటాయి. రైట్, ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.